నమస్కారం సుధీర్ గారు, ఎలా ఉన్నారు? ఫ్యాంటాస్టిక్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి ఉన్న డౌట్, పిల్లల ముందు మేము అమ్మా నాన్నలా ఉండాలా, భార్యాభర్తల్లా కూడా ఉండొచ్చా, వాళ్ళకి రిలేషన్షిప్ వాల్యూస్ కానీ హెల్దీ రిలేషన్షిప్ ఇలా ఉంటుందని చూపిస్తే బెటరా అన్న క్వశ్చన్ చాలామంది మీ దగ్గర రైస్ చేస్తూ ఉంటారు. ఏమంటారు దీని గురించి? మా దగ్గరికి కౌన్సిలింగ్ మామూలుగా వస్తుంటారు. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటే పిల్లలే అనుకుంటారు. మా దగ్గరికి కొంతమంది అడల్ట్స్ అంటే 30-35 ఇయర్స్ ఉండే ఏజ్ వాళ్ళని తీసుకొని వచ్చి నేరుగా కూర్చోబెట్టి, సార్ మా వాడికి అంతా బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్, ఏమంతా అర్థం కావట్లేదు అని అడుగుతుంటారు. వీళ్ళని బయట పంపించి వాళ్ళని కూర్చోబెట్టి, ఏం బాబు ఎందుకు చేసుకోరంటే, సార్ అంతా బాగుంది సార్, కానీ మా అమ్మ నాన్న బ్రతికినట్టు నేను పెళ్లి చేసుకుని ఆ నరకం చూడాలనుకోవట్లేదు సార్ అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ తల్లిదండ్రులుగా వాళ్ళకి పిల్లలకి చదువు ఉద్యోగం దాకా తీసుకురాగలిగారు తప్ప తర్వాత ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా మాత్రం పేరెంట్స్ ఉండట్లేదు. బట్ అదే మెయిన్ లైఫ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంతే కదండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఈ యాంకర్ ఉద్యోగానికి రావడానికి ఒక కాలం ఏంటంటే జస్ట్ మీ క్వాలిఫికేషన్ అంటే అని అడుగుతారు తప్ప మీకు ఆ రోజు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎక్కడ చదివారు, దాంట్లో ఈ సబ్జెక్ట్లో ఎన్ని ర్యాంకులు ఎవడు అడగరు మిమ్మల్ని. అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ యూఆర్ ప్రెజెంటింగ్, హౌ యూఆర్ రెస్పెక్టింగ్, హౌ యూఆర్ ట్రీటింగ్ పీపుల్ అనే దాంట్లో మ్యాటర్ అవుతుంది. అక్కడ కూడా 30 ఏళ్ల వరకే మీకు ఉద్యోగం మార్కులు ఇదంతా అయితే దాని తర్వాత ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు ఎలా చూడాలి, పిల్లలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, పార్ట్నర్తో ఎలా బాగుంటే పిల్లలకి ఎలా బాగుంటుంది అని ఇదంతా కూడా ఏ స్కూల్ నేర్పిదండి. ఇంట్లో పేరెంట్సే రోల్ మోడల్గా ఉండాలి. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, సార్ పిల్లల ముందు భార్యాభర్తలు ఎలా ఉంటారు సార్ అంటే, ఇక్కడ భార్యాభర్తలు అంటే అందరికీ ఉంటే దౌర్భాగ్యపు మైండ్ సెట్ ఏంటంటే అదేదో రొమాన్సో ఇది కాదండి. అసలు నిజంగా హెల్దీ రిలేషన్షిప్ ఏంటో నేను చెప్తాను. హెల్దీ రిలేషన్షిప్ మ్యామ్, పెళ్లికి ముందు ఒక అబ్బాయి, పెళ్లికి ముందు అమ్మాయి అని అంటారు టైటిల్స్. పెళ్ళవంగానే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అంటారు. వాళ్ళిద్దరు అప్పుడు ప్రేమించుకోవడం మొదలుపెట్టి పెళ్ళై పిల్లలు పుట్టంగానే ఒక్కసారి వీళ్ళిద్దరు ప్రమోషన్ వచ్చి అప్పటిదాకా ప్రేమించుకున్న వాళ్ళు కాస్త ఒక్కసారిగా అమ్మా నాన్నగా మారి ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు ప్రేమను ఎవరికి ఇస్తారంటే పిల్లలకి ఇస్తారు. అంతకుముందు దాకా మీరు ఏదైతే భార్యాభర్తలుగా ఉన్నారో అప్పటి నుంచి అమ్మానాన్నలుగా మారి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, ఏం బట్టలు కొనియాలి, వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్తు ఏంటని చెప్పి వీళ్ళిద్దరూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప అదే పిల్లల ముందు గొడవ పెట్టుకునేటప్పుడు ఎలా అలానే గొడవ పెట్టుకోవద్దని నేను చెప్పట్లా. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల ముందు అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఆర్గ్యుమెంట్ జరగగానే వీళ్ళిద్దరికి ఈగోలు క్లాష్ అయిపోయి ఈయన ఈ రూమ్లోకి వెళ్తాడు, ఆ రూమ్లోకి వెళ్తుంది, వీడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు వీడికి, అలా ఉంటారు. కానీ నేనేమంటాను తెలుసా, చాలామంది పిల్లల ముందు ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు అంటారు. కానీ నేనేమంటానంటే పిల్లల ముందు ఆర్గ్యుమెంట్స్ జరగాలి. ఎందుకు తెలుసా, ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి, కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో పిల్లలకి తెలియాలి. ఎలా అంటే, ఉదయాన్నే మీ ఇద్దరికి ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి, ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు అక్కడే కూర్చొని, సారీ ఇందాక నేను పొరపాటున అలా అన్నానని చెప్పి నేను చెప్పినా, మా మిస్సెస్ వచ్చి నాకు లేదు నేను ఇందాక కొద్దిగా అలా అనకూడదని, ఏం పర్లేదు డార్లింగ్ అని చెప్పి మాట్లాడుకొని సర్దుకుంటే అప్పుడు ఆ పాప కానీ బాబు కానీ చూస్తున్న వాళ్ళకి ఏమర్థం అంటే ఇద్దరి మధ్య క్లాష్లు వస్తాయి, కానీ ఈవినింగ్ కల్లా దాన్ని సాల్వ్ చేసుకొని వెళ్ళాలి అనే బ్యూటిఫుల్ పాయింట్ ఏ స్కూల్ కాలేజ్ నేర్పిదో అమ్మా నాన్నగా ఎగ్జాంపుల్స్ ఒక భార్యాభర్తగా ఉంటూ వాళ్ళ ముందు నేర్పించాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈగోలకు పోయి భార్య ఇటు వెళ్తుంది, భర్త ఇటు వెళ్తాడు, వీడు ఎక్కడికి 4-5 రోజులు మాట్లాడుకోకుండా కొంతమంది ఉంటారు. వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలండి. మీరు అలాగే మాట్లాడుకోకుండా ఉండండి. డెఫినెట్గా రేపటి రోజున ఉత్తమ పౌరుల్ని మీ పిల్లల రూపంలో సమాజానికి ఇస్తున్నట్టే. బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఈగోస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో పిల్లల ముందు మీరు కనుక నేర్పించగలిగితే దెన్ యు ఆర్ ద బెస్ట్ హస్బెండ్ వైఫ్. అలా అదొకటి. అప్పుడప్పుడు భార్యకు ఒక కాఫీ కలిపించి ఒక గంట సేపు అలా కూర్చున్నప్పుడు వీళ్ళ పిల్లలు చూస్తూ ఇలా కూడా ఇది నిజమైన లవ్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. లేకపోతే వాడు ముదన స్టెప్ సినిమాలో డైరీ సిల్క్ ఏంటండి, డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తేనో రోజ్ ఫ్లవర్ ఇస్తే లవ్ అని ఆ ముదన స్టెప్ మైండ్ సెట్లో ఉండేది కాస్త లేదు, ఇలాంటి హెల్దీ రిలేషన్షిప్ ఉండేదా లవ్ అనేది ఫస్ట్. నిజంగా వాడికి ఎంతమంది పేరెంట్స్ మధ్య ఉండే లవ్ని వాడు ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు? అసలు ఎక్కడుంది అసలు పేరెంట్స్ మధ్య లవ్? పేరెంట్స్గా అంటే హస్బెండ్ వైఫ్ లవ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పిల్లలకి చూపిస్తే డెఫినెట్గా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారండి. అది ఇక్కడ మిస్ అవుతుంది. ఈ కైండ్ ఆఫ్ లవ్ ని వాళ్ళు చూపిస్తూ ఉంటే బెటర్. చూపించకపోతే వాడేమవుద్ది, చిన్నప్పుడే వాడు చూసే సినిమాల్లో ఇదే లవ్, ఇదే అట్రాక్షన్, ఆ దౌర్భాగ్యాలకి వెళ్ళిపోతాడు. సో పిల్లలు నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లలు చాలా విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు, ఏమంటారు డైవర్స్ అయిపోతున్నారు, డీవియేషన్ అవుతున్నారు. అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి? పేరెంట్స్ కంటే ఫస్ట్ వాళ్ళ అంటే పిల్లలకు కూడా ఫస్ట్ చెప్పాలి. అంటే ఏ వయసుకి అట్రాక్ట్ అవుతుంటే మ్యాక్సిమం ఇప్పుడైతే ఆఖరికి 10 years 11 years నుంచే స్టార్ట్ అయిపోయింది దౌర్భాగ్యం అంత. అది ఏంటంటే ఈ మధ్య పార్ష్ స్కూల్స్లో కల్చర్ ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చి ఏమి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, ఏమి నీకు గర్ల్ ఫ్రెండ్ లేడా అనే స్థాయిలో ఉండేసరికి ఎక్కడ సొసైటీ కోసం ఉండాల్సినంత స్థాయిలో ఈ మధ్య పిల్లల మీద అది డిఫరెంట్గా పీర్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది.
కానీ ఫస్ట్ అక్కడ తెలియజేయాల్సిందంటే పేరెంట్స్గా ఫస్ట్ వాళ్ళు నేర్పాల్సింది అసలు నిజమైన లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి ఒకసారి చెప్ప అని పిల్లలతో ఫస్ట్ కూర్చొని మాట్లాడితే ఫస్ట్ మీరేం చెప్పొద్దు, ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకోండి. అంటే నిజమైన లవ్ అంటే ఏంటి, అట్రాక్షన్ అంటే ఏంటి, ఎఫెక్షన్ అంటే ఏంటి, నీ దృష్టిలో ఎలా డిఫైన్ చేస్తావు అని వాళ్ళకు ఒక యుక్త వయసు వచ్చినప్పుడు అంటే ప్రీ టీన్లోకి వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ సిట్ అండ్ డిస్కస్, అప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు ఓహో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం కల్టివేట్ చేస్తే వాళ్ళకి అది అర్థమవుతుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, చూసే యంగ్స్టర్స్ 13, 14, 15 తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాకు క్వశ్చన్ అడుగుతాను. ఇది కొద్దిగా ఘాటుగా ఉండొచ్చు కానీ క్లియర్గా చెప్తాను. అట్రాక్షన్లో ఈ మధ్య ఎంత దౌర్భాగ్యం అంటే ఒక మెడిసిన్ అంటే మెడిసిన్ ఫస్ట్ ఇయర్కి వస్తుందంటే ఆ అమ్మాయి ఎంత చదివితే మెడిసిన్లో సీట్ వచ్చి ఉంటుంది. డబ్బులు పెట్టి కొనేవాళ్ళు కూడా కాదు పాపం, వాళ్ళు చదువుకొని ర్యాంక్ సంపాదించిన వాళ్ళు. అంటే ఆమె ఎంత ఫోకస్డ్గా ఎంత చేస్తుంటే ఒక ఆటో డ్రైవర్ని లేకుంటే వాడు సైకిల్ టైర్లు పంచర్లు వేసుకునే వాడిని ప్రేమించడం ఏంటి, ఆ ట్రాప్లో పడ్డం ఏంటి? ఈ మధ్య చాలా కేసెస్ అవే ఉన్నాయి. స్థాయిని మించి వాడి పనే కొంతమంది అంటే సోకాల్డ్ అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు వీళ్ళు ట్రాప్ చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అంత బాగా చదువుకొని అంత బాగా 18 ఏళ్ల పాటు ఫోకస్ చేస్తూ 18 ఏళ్ల పాటు సీరియస్గా వచ్చిన అమ్మాయి ఎందుకు ఆ చిన్న ట్రాప్లో పడిపోతూ ఎందుకు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు? సో అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు అబ్బాయిలకి, అబ్బాయిలు అమ్మాయిల వెనకలు పడుతున్నారు. ఎస్, దీనికి నేను ఒక విషయం చెప్తాను. ఎవరు తప్పుగా అనుకున్నా ఏం పర్లేదు, కానీ ఇది చెప్పకపోతే మాత్రం చాలా పెద్ద పొరపాటు. మ్యామ్ నేను రోడ్డు మీద ఎప్పుడైనా టీ తాగుతున్నప్పుడు ఎవరైనా చూడండి, టీ తాగుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా బిస్కెట్లు తింటున్నప్పుడు పక్కన రోడ్ సైడ్ డాగ్స్ ఉంటే ఏం చేస్తాయంటే, నేను ఇప్పుడు మా ఊరు నెల్లూరులో మేము టీ స్టాల్ దగ్గర నిలబడుకున్నప్పుడు అప్పుడప్పుడు డాగ్స్ వస్తుంటే మేము ఏదైనా బిస్కెట్ తీసేదానికి ఇస్తుంటాం. నా చేతిలో ఒక బిస్కెట్ ఉంది, డాగ్ అక్కడి నుంచి చూస్తుంది. నేను ఒకవేళ బిస్కెట్ ఇలా చూపించానంటే డాగ్ ఏం చేస్తుంది, నేరుగా నా దగ్గరికి వస్తుంది, వచ్చి తన బాడీలో ఒక పార్ట్ ఊపుతుంది, తోక ఊపుతుంది. అంటే ఏంటి సార్ పెట్టండి సార్ అని చెప్పి తోకొప్పుతుంది. నేను ఆ బిస్కెట్ ఇచ్చాను అనుకో, ఇంకా నేను ఒక 2 అడుగులు వేసేదాకా కూడా నా వెనకాలే ఉంటుంది, ఎందుకంటే ఇంకో బిస్కెట్ ఇస్తానని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ డాగ్ అక్కడ నాకు ఎఫెక్షన్ చూపించినంతసేపు నేను అని చెప్పి ఇస్తూ ఉంటాను. ఒకవేళ ఆ డాగ్ అరిచింది అనుకో, నేనేం చేస్తాను అని చెప్పి అంటాం. ఓకేనా, ఇది ఒకటి. రెండో సిచ్యువేషన్, ఇదే బిస్కెట్ తీసుకెళ్ళి నేను ఆర్మీ ట్రైన్డ్ డాగ్ దగ్గర పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్ చూపిస్తే అది తోకొప్పుకుంటూ వస్తుందా? పైనుంచి కిందకి చూస్తే ఎవడరా నువ్వు. పోనీ డాగ్ తినే బిస్కెట్నే, ఏది హెల్దీ, నేను షాప్లో కూడా ₹2 బిస్కెట్ కూడా మాట్లాడతా, డాగ్ తినే బిస్కెట్నే కొనుక్కొని వచ్చి, డాగ్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చి ఇచ్చినా కూడా అది దగ్గరికి కూడా రాదు. అదేంటి, ఇది బిస్కెట్ చూపిస్తే వచ్చేసింది, అది బిస్కెట్ చూపిస్తున్నా రావట్లేదు. వెల్ ట్రైన్డ్ ఒక అమ్మాయి క్యారెక్టర్లో కూడా వెల్ ట్రైన్డ్గా అంత కంట్రోల్గా ఉంటే రేపటి రోజున మనకి రెస్పెక్ట్ వస్తుంది, ఒక అమ్మాయికి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఈరోజు చాలామంది సారీ ఇక్కడ చూసే వాళ్ళందరినీ క్షమించమని తల్లిదండ్రులకు అర్థమవుతుంది, చూసే పిల్లలకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఒక ₹120 సిల్క్ చాక్లెట్, ₹10 ఫ్లవర్ పట్టుకొని ఎవడో రోడ్డుకి బేవర్స్గా ఒంటి మీద వాడు వేసుకునే డ్రస్సు వాడిది కాదు, అమ్మా నాన్న కొనిచ్చిన బండ్లో దాంట్లో వాళ్ళ రక్తం చించిన పెట్రోల్ కొట్టించుకొని వచ్చి స్టంట్లు వేస్తుంటే వాడికి మనం పడిపోతున్నామంటే నాకు తెలిసి రేపటి రోజున కొద్దిగా మనం ఏదైనా రియాక్ట్ అయినా కూడా వాడు ఆ డాగ్ని మనం విసిరేసినట్టే ఇక్కడ మనల్ని కూడా మన జీవితాలు రోడ్డు మీద విసిరేస్తారు. దయచేసి మనందరం ఎలా ఉండాలంటే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రైన్ డాగ్ లాగా ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగి ఎవడొచ్చినా నీ క్యారెక్టర్ కొనలేని స్థాయికి నువ్వు ఎదగాలని ప్రతి అమ్మాయిని అబ్బాయిని నేను కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిబ్లింగ్స్, ఇప్పుడు ఒకరే ముద్దు అంటున్నారు, అది పక్కన పెట్టేస్తే దాని గురించి డిస్కషన్ వద్దు. సిబ్లింగ్స్ రైవల్రీ అనేది ఎక్కువ అయిపోతుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు ఫ్యూచర్లో ఆస్తి కోసం కొట్టుకుంటారు, ఒకడు ఉంటే మొత్తం వాడికే ఇవ్వచ్చు కదా అన్న ధోరణిలో ఉన్నారు. కొంతమంది ఓకే పాపులేషన్ ఇంక్రీజ్ చేయకూడదు, రిసోర్సెస్ కాపాడుకోవాలని ఒకరున్నారు. బట్ ఈ సిబ్లింగ్స్ రైవల్రీ అనేది ఎలా దాన్ని ఆపాలి అండ్ ఎలా రాకుండా చూసుకోవాలి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమని ఎలా పెంపొందించాలి? అంటే ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలు ఏజ్ డిఫరెన్స్లో ఇప్పుడు నేను చిన్న లాజిక్ అడుగుతాను. మేమనుకోండి మీరు ఒక యాంకర్ ఉన్నారు, ఇంకో యాంకర్ ఉన్నారు. ఇప్పుడు ఆ యాంకర్ కొద్దిగా బాగా చేస్తున్నారు అనుకోండి, మీకు వెంటనే మనసులో ఏమనిపిస్తుంది, జస్ట్ కొద్దిగా ఈర్ష్యతో కూడిన ఎదుగుదల అవ్వచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఒకవేళ మీరు బాగా చేస్తూ ఆవిడ బాగా చేయట్లేదు అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను బాగా చేస్తున్నాను అని చెప్పి. అంటే ఇద్దరు వయసులో సమానంగా ఉండి ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉంటే దెర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఈగో అనకూడదు కానీ జెలస్ ఫీలింగ్లో ఉంటుంది, అంతవరకు హ్యూమన్ నేచర్. ఇక్కడ వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి కూడా ఫస్ట్ నేను పెద్దోడిని అనుకోండి, నేను పెద్దోడిని, నాకు 3వ సంవత్సరం వచ్చేంత వరకు నా మీదే ఒక ప్రేమ, ఒక ఆప్యాయత లేకుంటే అటెన్షన్ అంతా నా తల్లిదండ్రులు నా మీద ఇస్తూ వచ్చి కరెక్ట్గా నాకు 3 years రాగా నేను చిన్న వయసులో ఉన్నప్పుడే వెంటనే ఇంకోటి వస్తున్నాడని తెలిసే టైంకి నా మీద పెట్టాల్సిన అటెన్షన్ అంతా నా ప్రేమనంతా ఒకడు వచ్చి తీసుకున్నాడు. అక్కడ ఫస్ట్ గ్యాప్ వస్తుంది.
అక్కడ ఆ గ్యాప్లో ఈ మధ్య చాలామంది పేరెంట్స్ కొత్తగా ఆలోచించి వాళ్ళు సిబ్లింగ్ రైవల్రీ తగ్గడానికి ఏం చేస్తున్నారంటే, ఈ పెద్దోడికి ఎవరైతే ఉన్నారో వారికి ముందుగానే ఇది నీ బాధ్యత, ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న తమ్ముడో చెల్లో నీ బాధ్యత, నువ్వే చూసుకోవాలి, నాకంటే నువ్వు బాగా చూడగలుగుతావు అని ఒక బాధ్యతని ఎక్కువ పెంచుతూ ఉంటే తల్లి 9 నెలలు ఎంత బాగా చూసుకుంటుందో కడుపులో, అంతే బాగా ఈ బిడ్డకు కూడా ఎక్కువ బాండింగ్ పెంచే విధంగా ఫస్ట్ పెద్దవాడి దగ్గర నుంచి చేస్తూ ఉంటే దెర్ ఆర్ హై ఛాన్సెస్ సిబ్లింగ్ రైవల్రీ సర్టెన్ ఏజ్ వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, 200% ఉంటుంది. ఎక్కడో లేదు అంటే వాళ్ళు నిజంగా ఒకళ్ళు చెప్పాలంటే 100 కేసెస్లో ఒక 2 కేసెస్లో సిబ్లింగ్ రైవల్రీ ఉండదు, మిగతా 98 కేసెస్లో ఖచ్చితంగా సిబ్లింగ్ రైవల్రీ ఉంటుంది. కానీ బ్యూటీ చెప్పంటారా, సిబ్లింగ్ రైవల్రీ ఎవరి మధ్యలో అయితే ఉంటుందో కొంత దాటిన తర్వాత వాళ్ళు 18-19 ఇయర్స్ వచ్చాక వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఆఖరికి పిల్లలకి అమ్మా నాన్నకు మధ్య కూడా ఉండదు. అన్ని కేసెస్ కావాలంటే ఇప్పుడు చూసే వాళ్ళని అడగమనండి, చిన్నప్పుడు మేము కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోలేదురా, కానీ ఈరోజు నేను నిలబడింది కారణం మా అక్కో, నా తమ్ముడో, నా చెల్లో, నా అన్నో అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. రేసుగుర్రం సినిమా అదే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్లీ. దాంట్లో నేను ఒకడిని. మా నాన్నగారు చనిపోయేంత వరకు 8th క్లాస్ వరకు నేను మా అన్నయ్య అసలు ఎంత అంటే మా అన్న నాకు టార్చర్ చూపించేవాడు, నేను మా అన్నయ్యని కొట్టాను, అలా కొట్టేవాడిని. కానీ ఈరోజు మీ ముందు ఇలా కూర్చుంటున్నానంటే కారణం, ఈరోజు మీ ముందు ఇలా ఈ పొజిషన్లో సైకాలజీ డిగ్రీ రావడానికి కారణం ఆ దేవుడు మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతే మా నాన్నగారి రూపంలో ఒక అన్నయ్యని పెట్టి అరే ఈడు నేను చూసుకుంటాడని చెప్పి నాకు ఈరోజు ఈ పొజిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మా అన్నయ్య. అప్పుడు చిన్నప్పుడు కొట్టుకున్నాం కదా, కానీ ఈరోజు నిలబడడానికి కారణం నేను ఈరోజు ఒక ప్రొఫెషన్లో ఉండి ఇంత గౌరవం పొందుతున్నానంటే నా బ్యాక్ ఎండ్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఎవరైనా ఉంటే మా అన్నయ్య. అందుకే అంటారు అమ్మలో ఆ నాన్నలో నా కలిపితేనే అన్న. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఆ పొజిషన్ ఉంటుంది. సో సిబ్లింగ్ రైవల్రీ కొంతవరకు ఉంటుంది, కానీ మీకు ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు మెచ్యూర్ అవుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాండింగ్ చాలా బాగా ఏర్పడుతుంది. ఈరోజు ఎంతమంది అక్కలు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి తమ్ముడు ఉంటారో ఆ తమ్ముడు చూసుకున్నట్టు అక్కలు ఇంకెవరు చూసుకోరు. అవును, అర్థమైందా? ఫేవరెట్. ఎంతమంది చెల్లెలు ఉన్నారో వాళ్ళకు ఒక అన్నయ్య ఉంటే ఆ అన్నయ్య ఆఖరికి తన భార్యను అంత బాగా చూసుకుంటలేదు కానీ ఆ చెల్లి కోసం ప్రాణం ఇస్తాడు. అన్న చెల్లెలు అక్క తమ్ముడు గురించే చెప్తున్నారు, అక్క చెల్లెలు అన్న తమ్ముడు గురించి చెప్పరా ఏంటి? అన్న తమ్ముడే, నేను అక్క చెల్లెలు ఉంటారు. వాటిలో కూడా ఇప్పుడు నేను సేమ్ జెండర్ ఉన్న సిబ్లింగ్స్ ఉన్న సిబ్లింగ్స్ కూడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, మీరే ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ సిస్టర్ కోసం మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, నేను మా బ్రదర్ నా కోసం అంతే సపోర్ట్ చేస్తున్నాడు. ఈరోజు నేను మా అన్నయ్యకి అంతే సపోర్ట్ చేస్తున్నాను. కాకుంటే ఏంటంటే ఆపోజిట్ దానికి ఇంకా ఎక్కువ నెక్స్ట్ లెవెల్ బాండింగ్ ఉంటుంది. ఇది మాత్రం నేను చూసిన అన్ని కేసెస్లో కావాలని ఇప్పుడు చూసే వాళ్ళు కూడా కింద వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాయమనండి. ఒకవేళ అన్న తమ్ముడు అక్క చెల్లి ఉండే ప్యాటర్న్ కాకుండా మిగతా వాళ్ళు అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముడు ఉండే ప్యాటర్న్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్లీ. మేము కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాం ఒక అన్నయ్య తమ్ముడు ఉంటే బాగుండేది, బట్ కజిన్స్ ఉన్నారు. ఎస్ నాకు కూడా చెల్లెలు, అందుకే నాకు ఆ సిస్టర్ ఫీలింగ్ లేదు కాబట్టి ఇప్పుడు కలిసిన నా దగ్గర సూపర్ మామ్స్ ఒక 5,000 మంది ఉన్నారు. వాళ్ళందరినీ అమ్మ నేను మీ సొంత అన్నయ్యలాగా తమ్ముడులాగా ఫీల్ అవ్వండి, ఎందుకంటే ఆ బాండింగ్ నెక్స్ట్ లెవెల్ అండి. అందుకు